ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సెక్షన్లు మార్చి కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు ఆయన. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటే పోలీసులు ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు అంబటి. న్యాయస్థానం కోర్టు రిజల్ట్ ఇస్తారు కదా. కాబట్టి ఒక దుర్మార్గమైన పోలీసు రాజ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇది నేను చెప్పే మార్గం, నేను చెప్పిందే కాదు, సాక్షాత్తు కోర్టులే చెబుతున్నాయి. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. 111 వేయటానికి వీల్లేదంటే 111 వేసేసి కోర్టులో పడి 111 అయితే బెయిల్ రాదు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వరు కాబట్టి 111 వేసేస్తారు. దానిలో కంటెంట్ ఉండాలి లేకపోయినా. ఇప్పుడు కూడా అంతే, డ్వెల్లింగ్ హౌస్లో ట్రెస్పాస్కి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీసులో అని వేశారు. సరే, కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారనే విషయం ఇది. టోటల్గా చెప్పదలుచుకున్నది ఒకటే, పోలీస్ వ్యవస్థ చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు నడిస్తే చాలా ప్రమాదం సమాజానికి. అందువల్ల విఘ్నులైన ప్రజలు ఆలోచించాలని, విఘ్నులైనటువంటి పోలీస్ అధికారులు కూడా మీ డ్యూటీలను చట్ట ప్రకారం చేయాలని, చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఉన్నాయి కదా,